ఆ అభిషేకమే కఠినమైన, ఫరో అంత కఠినుడు లేడు, కానీ అలాంటి కఠినుడినే కలవరపరిచింది అభిషేకం. దేనికి స్తోత్రం. దేవుని దాసుడిగా వాక్యం చెబుతున్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు నాతోని, ఆ అభిషేకమే కావాలంటే కనిపెట్టాలంటే ఏం చేయాలి? అభిషేకం ఊరికనే రాదు. అభిషేకం ఏదో 10 నిమిషాలు 2 నిమిషాలతో గడదు. అభిషేకం పొందుకోవడానికి నువ్వు చాలా 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 ఏం చేయాలి? పరీక్షల గుండా వెళ్ళాలి. దేనికి స్తోత్రం. ఈరోజు మందిరానికి రావడమే కష్టమైపోతుంది, ఇంకా అభిషేకం ఎక్కడ మనకి? ఒక మందిరంలో ఎక్కువగా గడపడమే కష్టమైపోతుంది, ఇంకెక్కడ అభిషేకం? సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే మనకు అక్కర్లేదు. కారణం ఏంటంటే దేవుని కార్యాలు చూడాలంటే నోటి మాట, నా మాట వినండి, దేవుని కార్యాలు చూడాలంటే నువ్వు ఖచ్చితంగా అభిషేకించబడాలి. దేనికి స్తోత్రం. చెప్తున్నాను. ఈరోజు మీ వ్యక్తిగతమైన జీవితాల్లో దేవునితో ఎంతవరకు మనము కనిపెడుతున్నాము అనడానికి ఒక ప్రశ్న. మీరైనా నేనైనా ఎవరైనా అభిషేకాన్ని బట్టే కార్యాలు చూడగలుగుతాం. నమ్మని వాళ్ళ స్తోత్రం చెప్పాలి. ఏం పొందుకోవాలి? చూడండి, దావీదు పొందుకున్న అభిషేకము సౌలు ఎంతగా తనను చంపాలని బాధించాలని చెప్పినా చూసిన ఆ అభిషేకాన్ని బట్టి దావీదు అన్ని విషయాలలో నుండి తప్పించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఆ అభిషేకము ఉంది కనుకనే షద్రకు, మేషకు, అబేద్నెగోలు 4వ వ్యక్తిగా వారి మధ్యకు ఆయన వచ్చేశాడు. అభిషేకం ఎంత అద్భుతమో వాక్యం ఆయన చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి కనిపెట్టండి. ఈరోజు ఎంతవరకు కనిపెడుతున్నాం? ఆదివారం ఆరాధన అంటే అది కూడా లిమిటే. ఉదయం 10:30కి ఆరాధన, 11 గంటలకి ఆరాధన అంటే అయిపోయేటప్పటికే వస్తాం. పాటలు అయిపోవాలి, ఆరాధన అయిపోవాలి, సాక్ష్యాలు అయిపోవాలి, ఆఖరికి కొంచెం ఆలస్యం అయితే బయటికి వెళ్ళి ఫోన్లు మాట్లాడుకోవడం అనుకో. ప్రాధాన్యత, ఫోన్కి ఇచ్చే ప్రాధాన్యత ఈరోజు దేనికి ఇవ్వలేకపోతున్నాం తెలుసా? దేవుని యొక్క సన్నిధికి ఇవ్వలేదు, వాక్యానికి ఇవ్వలేదు. ఫోన్కి ఇచ్చే ప్రాధాన్యత ఈరోజు దేనికి ఇస్తే మంచిది? ఒక మనుషులతో మాట్లాడడానికి ఇచ్చే ప్రాధాన్యత ప్రార్థించడానికి ఇవ్వలేకపోతున్నాం. ఆ మాట చూడండి, అపోస్తల కార్యంలో నేను గుర్తు చేయడానికి తప్ప ఎక్కువగా వాక్యం చెప్పడానికి కాదు, కానీ ఆ మాట మరొకసారి ఎందుకో ప్రభు నాతో ఆ మాటను చూపెడుతూ వచ్చాడు. మొదటి అధ్యాయం 4వ వాక్యం మీరు చదివితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కోసం మీరేం చేయండి? కనిపెట్టండి. ఆగండి, చాలండి. మీరు కావాలి, మీరు బలపరచబడాలి, మీరు ధైర్యపరచబడాలి, నా కోసం మీరు అగ్ని కణమలాగా వాడబడాలి, నా కోసం భూదిగంతముల వరకు కూడా మీరు సాక్షులుగా ఉండాలి అని అంటే, నాకు సాక్షులుగా మీరు ఉండడం అనేది కొనసాగించబడాలి అంటే మీరు అభిషేకము కోసం కనిపెట్టాలి. స్తోత్రం. దేనికోసం? అభిషేకం కోసం కనిపెట్టాలి.
ఈరోజు వ్యక్తిగత జీవితాల్లో బిజీ అయిపోయాం. చేతి పనుల్లోనూ వ్యాపారంలోనూ ఉన్న జీవన విధానంలోనూ మనం బిజీ అయిపోతున్నాం. ఈ బిజీలో పడిపోయి దేవుని యొద్ద నుంచి పొందుకోవలసిన బలమైన కార్యాలను మనకు మనమే పొందకుండగా అవి మన జీవితాల్లో అనుభవించకుండగా కోల్పోవడానికి గల కారణాలు ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఏం చేయలేకపోవటం. చెప్పండి. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను మీ యొద్దకు ఇదిగో మీరు వెళ్ళండి, నేను నా ఆత్మను మీ మీద కుమ్మరించాను. దేనికి స్తోత్రం. కుమ్మరించబడినప్పుడే కదా వారు గొప్ప కార్యాలు చేయగలిగారు. ఆమేన్. అభిషేకం వచ్చినప్పుడు ఏం చేయగలిగారు? గొప్ప కార్యాలు చేయగలిగారు, గొప్ప కార్యాలు చూడగలిగారు. వారు దురాత్మలను పారద్రోరారు, స్వస్థత కార్యాలు జరిగాయి, దెయ్యములు పారిపోయాయి, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేనికి స్తోత్రం. కనుక సహోదరులారా, నేడు సంఘం ఎక్కడుంది అంటే ఉన్నది, కానీ ఆ అభిషేకమనే ఆ ఎఫోదు, ఆ బలి అర్పించబడిన అర్పణ, ఆ క్రొత్త తైలము, దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడిన ఆ ఎదుర్కోవాలనే ఆసక్తి మనలో కోల్పోతూ ఉన్నాం. అభిషేకం లేకుండా ఏది చూడలేము. హల్లెలూయా. అందుకే మీరు వెళ్ళి నేను మీకు ఆజ్ఞాపించిన ఆత్మను మీ యొద్దకు పంపుతాను కనుక మీరు వెళ్ళి ఏం చేయండి? కనిపెట్టండి. దేనికి స్తోత్రం. మన కుటుంబాల్లో కార్యాలు చూడాలి, సమాజంలో కార్యాలు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం ఉండాలి. ఇవి జరగాలంటే మనం ఏం పొందుకోవాలి? అభిషేకం పొందుకోవాలంటే మాటలతో రాదు. దానికోసం ఏం చేయాలి? కనిపెట్టాలంటే నీ పని నువ్వు చేసుకుంటూ రాదు. నువ్వు నీ గదిలో వెళ్ళి ఏం చేయాలి? ఒక పూట పని పోయినా పర్లేదు, ఒక రోజు పని పోయినా పర్లేదు, లేకపోతే 2 రోజులు కాదు, నువ్వు పొందుకునేంత వరకు ఈ విషయమై నువ్వు పోరాటం చేయగలిగితే, ఒక మాట చెప్పనా, నిన్ను ఏ సమస్య అయితే నీ తల మీదకి వచ్చిందో ఆ సమస్య నీ కాళ్ళ కిందకు వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. తల దాకా వచ్చింది, మునిగిపోతున్నాం. మునిగిపోయే సమస్యను అభిషేకం ఏం చేస్తుందంటే నిన్ను దానిపై నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అభిషేకం దేనిపై నిలబెడుతుంది? దానిపై నిలబెడుతుంది. అందుకే ఎలీషా కోరుకున్నది అదే. ఏలియా వెళ్ళిపోతుంటే ఎలీషా అంటున్నాడు, నన్ను వెంబడించున్నావు, అసలు నా వలన నీకేం కావాలి? నా వలన నువ్వేమైనా కొదవనుంటే చెప్పంటే ఎలీషా అంటాడు కదా, నీపై ఉన్న అభిషేకము, నీపై ఉన్న అభిషేకము నాకు 2 కావాలి. దేనికి స్తోత్రం. 2 నాకు కావాలి. ఏలియా అంటాడు, ఇది కష్టతరము. ఇదేంటి? ఇది చాలా కష్టతరం. నువ్వు అడిగింది సామాన్యమైనది కాదు. రాజుతో మాట్లాడేదైతే పర్వాలేదు, 1 ఎకరం పొలం రాయమని చెప్తే ఎవరొకరి ద్వారా నేను దాన్ని నీకు ఇచ్చేటట్లుగా చేస్తాను, కానీ నువ్వు అడిగింది ఇది సాధ్యము కాదు, ఇది కష్టతరమైనది అని అంటాడు. అంటే ఒక దైవజనుడిగా ఏలియాను కోరుకునేది ఏంటంటే, దైవజనుడా ఏలియా గారు, నాకు మీరు అనుకున్నట్లుగా ఈ లోకములో ఉన్నాయైతే నాకు చాలా ఆస్తుంది, కానీ దానికోసం కాదు, నీ మీద ఉన్న అభిషేకం 2 నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఏమీ లేని, ఉండడానికి స్థలము లేదు, కొట్టడానికి
గొడ్డలు కూడా ఎరువు తెచ్చే గొడ్డలే దగ్గర ఉన్నాయి, ఏమీ లేదు. ఏదైనా అడిగితే బాగున్నాం. కానీ ఎలీషా అడుగుతాడు, నీ మీద ఉన్న అభిషేకము నాకు ఎంత కావాలి? ఎందుకో తెలుసా? అభిషేకము అద్భుతాలు జరిగించిందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ అభిషేకమే నీ కార్యాలు, నీ ఇంటిలో ఏదైతే కరుడు గట్టుకుపోయి నిన్ను జరగనివ్వకుండా, నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా, వెనక ముందు సంఖ్యలు వేసి నిన్ను బంధించేసి నిన్ను ఎక్కడికి కదలనివ్వకుండా నిస్సార స్థితిలో, నిర్జీవ స్థితిలో, ఇక నా బ్రతుకెందుకు, అసలు నేను పుట్టిందెందుకు, నా దరిద్రత ఎంతే అని ఒకవేళ మనము ఆలోచిస్తూ కృంగిపోతున్నవేమో, ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో తన సేవకుని నిలబెట్టి ఒక బలమైన వాక్కును విడుదల చేస్తాడు. నువ్వు కనిపెడితే ఈ రోజు మరలా అభిషేకం నీ మీదకి రాబోతుంది. స్తోత్రం. అభిషేకము ద్వారా నువ్వు సంఖ్యలను తెంపడానికి ఆయన నిన్ను నింపబోతున్నాడు. సాతాను కట్టిన బంధకాలు తెగిపోబోతున్నాయి, శత్రువు పన్నాగాలు తెగిపోబోతున్నాయి, నీ ఆర్థిక పరిస్థితులు తిరిగి మరలా నూతనపరచబడిపోతున్నాయి, నీ కుటుంబ వ్యవస్థ సమాధానపరచబడిపోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. అప్పులైపోయామా? భయపడొద్దు. వ్యాపారంలో రాణించలేదా? భయపడొద్దు. ఇల్లు లేని స్థితిలో ఉన్నామా? భయపడొద్దు. ఎదుటి వారి మధ్య తగిన గౌరవం మనకు లేదా? అవమానపరచబడుతున్నామా? భయపడొద్దు. ఎందుకంటే నీ అభిషేకము అవమానాలను ఘనతగా మార్చేసింది యేసేపు జీవితంలో. స్తోత్రం చెప్పండి. యేసేపుని అందరూ అవమానపరిచారు, కానీ అదే అభిషేకం ఇప్పుడు యేసేపుని ఎక్కడ కూర్చోబెట్టింది? చెప్పండి, ఎక్కడ కూర్చోబెట్టింది? ఐగుప్తులో ప్రధానిగా. అందరూ కూడా ఒకప్పుడు చిచ్చి, ఇతడా, వీడా రకరకాలుగా మాట్లాడిన వారందరి మధ్యలో సాష్టాంగ పడేటట్లుగా అభిషేకము చేసింది. దేనికి స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు నేను నా మట్టుకు నాకే బలము తెచ్చుకున్నాను. దేనికి స్తోత్రం. నా మట్టుకు నేను మరొక కొత్త కాలంలో దేవుని వాక్యము చేత నేను శక్తి పొందుకున్నాను. స్తోత్రం చెప్పండి. మీరు ఆశతో వచ్చారో నాకు తెలీదు, కానీ మీ హృదయాల్లో ఈరోజు ఒక క్రొత్త అభిషేకం అనే దానికి మీరు చోటు ఇవ్వాలి. స్తోత్రం. దీవించబడబోతున్నాం. గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు చేయబోతున్నాడు, పిల్లల జీవితంలో చేయబోతున్నాడు. ఈ అభిషేకాన్ని కోరుకుందాం. దేవా, నీ ఆత్మతో నన్ను ఏం చెయ్యి, నీ అభిషేకంతో నన్ను ఏం చెయ్యి, నింపు అని దేవుని పాదాల దగ్గర ముందుకు సాగిపోదాం. దేవుడు అలాంటి అగ్ని లాంటి అభిషేకముతో మనందరినీ ఆయన రాకడ కోసం సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చివరిగా ప్రార్థన చేసుకుందాం. చిన్న కేక్ కటింగ్ ఉంది. ఎవరిది? సైన్. ఇది నిన్నే 9వ తారీఖు పుట్టింది. నిన్న రాత్రి మీరు అందరూ ఉంటే బాగుంటుందని తలంచాం. రాత్రి